మన జీవితంలో సమస్యలు వస్తే, బాధలు వస్తే దేవుని సన్నిధానానికి మానేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు మాకేం చేశారండి అని మాట్లాడేవారు అనేక మంది ఉన్నారు. ఈయన కొన ప్రాణముతో ఉండి తన ఆరోగ్యము కోసం ప్రార్థన చేసుకోకుండా సంఘ అభివృద్ధి కోసము అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారని, రక్షణ పొంది విరోధులుగా జీవిస్తున్నారనేసి, తిరుగుబాటుదారులు అనేక మంది ఉన్నారనేసి దేవుని దగ్గర అడిగాడండి, ఏడ్చాడు. కనీసం మనము ఇతరుల గురించి ఏడవమని చెప్పట్లేదు కదా. ఆత్మలో నా కుటుంబము కట్టబడాలి ప్రభువా, మారు మనసు లేని మా భర్త కట్టుబడాలి, మా భార్య కట్టుబడాలి, మా పిల్లలు కట్టుబడాలి నీ ఆత్మలో అని ఏడిస్తే చాలండి. దేవుడు మనకేం కావాలో అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేసింది కాకుండా కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈ రీతిగా ఆత్మలో మా కుటుంబం కట్టబడాలి ప్రభువా అనేసి మనం ఏడవకుండా అతల్యలాగా కుమారులకి ఇష్టానుసారంగా బ్రతుకయ్యా, మేమున్నాం, మేము చూసుకుంటాం, అప్పులు చేయి మేము కడతాం, ఏమైనా చేయి మేమున్నాం అనేసి భరోసా ఇచ్చేవాళ్ళు లోకములో లోక ఆశని ప్రేమని నేర్పిస్తున్నట్లు బిడ్డలకి. ఆత్మలో ఎదుగుదల కోసం మనం ఏడవాలి, కానీ బిడ్డలని మనం పరిశీలన చేసుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోలేక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న అతల్యలాగా మీరు బ్రతుకుతారా? నీకు నీ సిలువ మార్గానికి నా కుటుంబము శత్రువులుగా మారకూడదయా, ఆత్మలో కట్టబడాలి అనేసే పౌలు గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఆ రీతిగా మీరు ఉంటారా? ఈ రాత్రి కాలం మీరే నిర్ణయం తీసుకోండి. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటిదాకా మీరు మాతో గొప్పగా మీరు మాట్లాడారు. అనేకమైన ఇబ్బందులలో ఉండి కూడా నా పరిస్థితి ఇది ప్రభువా, నేను ఇన్ని బాధలు పడ్డాను, నాకు కొంచెం డబ్బు కావాలి, నాకు కొంచెం ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది అని పౌలు గారు ఏనాడు ఏడవలేదు. కానీ అనేక మంది నీ యొక్క సిలువకు శత్రువులుగా మారుతున్నారు ప్రభువా. బాప్తిస్మము పొంది కూడా నిన్ను ఎంతగానో అయా ప్రభువా ఆరాధించలేకపోతా ఉన్నారు. నీ నామము తెలిసి ఎరిగి కూడా నీకు శత్రువులుగా జీవించేవారు అనేక మంది ఉన్నారు అని ఏడ్చాడయ్యా. అతల్య అయితే కుటుంబాన్ని అయ్యా ప్రభు విచ్ఛిన్నం చేసుకుంది, కళ్ళ ముందే కుమారుణ్ణి పోగొట్టుకుంది ప్రభువా. కుటుంబాలు నైనా ప్రభు లోకాశలలో చేరిన వారేమో, లోకాశల కోసము అడుగుతా కుటుంబాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు ప్రభువా. నా కుటుంబాన్ని నీ యొక్క సన్నిధానములో ఉండేటట్లు చేయ అనేవారు నాయన ప్రభువా. గొప్పగా నాయన ప్రభువా, ఆకాశములో ప్రకాశించే నక్షత్రము వలె ఉన్నారు ప్రభువా. అటువంటి నాయన భాగ్యాన్ని మా కుటుంబాలకి దయచేయండి, మా సంఘమునకు దయచేయండి, మా గ్రామానికి దయచేయండి. మా కోసమునైనా ప్రభువా అయ్యా ప్రభువా, మేమందరము నీ యొక్క ఆత్మలో నీ యొక్క సంఘములో కట్టబడటానికి, నీ యొక్క మాటలు విని మా యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి శక్తిని దయచేయండి. నీకు శత్రువులుగా ఉండటానికి అయ్యా ప్రభువా మాకునైనా ప్రభువా అటువంటి ఆలోచనే మాకు రాకుండా చేయండి ప్రభువా. నీ యొక్క మాటలు వినే శక్తిని దయచేయండి. నీకు విరోధముగా శత్రువులుగా మారిన ఆయన ప్రభువా ఉండడానికి నాయన ప్రభువా ఆ యొక్క ఆలోచనలు మా నుంచి తీసివేయమని అయ్యా ప్రభువా, ఈ యొక్క శక్తితో నీ యొక్క శక్తితోనైనా ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపని మాకు దయచేయండి.
మీరేనాయన ప్రభువా మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ మాటలు మా హృదయాలు